యుద్ధం ఆయుధాలతోనే కాదు ప్రాజెక్టులోనూ చేయొచ్చు. ఒక్కసారిగా వాటర్ బాంబ్ వదిలితే భారీ విధ్వంసం తప్పదు. ఈ వాటర్ బాంబ్ ఏంటి? ఎవరు చేస్తున్నారు పని అనుకుంటున్నారా? బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తోంది చైనా. ఈ ప్రాజెక్టుతో భారీ మోతాదులో వరద నీటిని భారత భూభాగంపైకి వదిలితే భారీ విధ్వంసనే చోటు చేసుకుంటుంది అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టుతో మన దేశంలోని అరుణాచల్, అస్సాంలతో పాటు బంగ్లాదేశ్, భూటాన్లకు కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరుగు పొరుగు దేశాలతో నిరంతరం గిల్లికజ్జాలు పెట్టుకోవడం డ్రాగన్ కంట్రీకి సరదా. తన ప్రయోజనాల కోసం చేపట్టే పనులు పొరుగు దేశాలకు ఇబ్బందులు కలిగిస్తున్నా పట్టించుకోదు చైనా. పొరుగు దేశాలను ఆక్రమించుకోవడం, సరిహద్దులు మార్చేయడం ఆ దేశానికి కొత్తేమీ కాదు. భారత్లోని కొన్ని భూభాగాలను కబ్జా చేయడంతో పాటు సరిహద్దులో నిరంతరం ఉద్రిక్తతలు కొనసాగించడం చూస్తూనే ఉన్నాం. మన పొరుగున ఉన్న టిబెట్ను ఆక్రమించుకోవడమే కాక భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ కూడా తమదేనని బ్లాక్మెయిల్ చేస్తోంది. డ్రాగన్ కుట్రలకు, కుతంత్రాలకు ఏమాత్రం లొంగకుండా సరిహద్దులో ధీటుగా సమాధానం ఇస్తోంది మన దేశం. లద్దాఖ్, డోక్లాంలో తగాదాకు దిగిన రెడ్ ఆర్మీని భారత జవాన్లు గట్టిగా ఎదిరించడంతో కాస్త వెనక్కి తగ్గింది బీజింగ్. సరిహద్దు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చెబుతూనే తెర వెనుక చేయాల్సిన పనులన్నీ చేస్తోంది చైనా. యుద్ధం ఆయుధాలతో మాత్రమే కాదు, నదులతో కూడా చేయొచ్చని ఆచరణలో చూపించేందుకు సిద్ధమైంది. చైనా ఏది చేసినా వివాదం తప్పదు. తాజాగా ఆ దేశం మరో వివాదాస్పద ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. తాజాగా చైనా తలపెట్టిన ఓ భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టు భారత పాలిట వాటర్ బాంబుగా మారే ప్రమాదం ఏర్పడింది. భారీ ఇన్ఫ్రా ప్రాజెక్టులకు చైనా పెట్టింది పేరు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా ప్రపంచ దేశాలను తన వ్యాపార వలయంలో దిగ్బంధిస్తోంది. ఎత్తైన వంతెనలు, భారీ విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించడం చైనాకు కొత్తేమీ కాదు. ఇప్పుడు డ్రాగన్ కంట్రీ ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించేందుకు సిద్ధమైంది. త్రీ గార్జెస్ డ్యాం కంటే 3 రెట్లు పెద్దదైన ఈ డ్యాం నిర్మాణానికి ఆమోదం తెలిపింది. చైనా ఆక్రమణలో ఉన్న టిబెట్ లో భారత సరిహద్దుకు సమీపంలో ఈ డ్యాం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. టిబెట్ తూర్పు అంచులో ఉన్న యార్లంగ్ సాంగ్పో నది దిగువ భాగంలో అతిపెద్ద హైడ్రో పవర్ డ్యాం ను నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ అని 2020లో చైనా పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అంచనా వేసింది. $137 బిలియన్ వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్ఫ్రా ప్రాజెక్టుగా ఈ డ్యాం నిలుస్తుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం చైనాలో ఉన్న అతి పెద్దదైన త్రీ గోర్జెస్ డ్యాం సామర్థ్యం 88.2 బిలియన్ కిలోవాట్ అవర్స్. అంటే కొత్త డ్యాం సామర్థ్యం దానికి 3 రెట్లు అధికం. యార్లంగ్ సాంగ్పో యూటర్న్ తీసుకునే ప్రాంతంలోని భారీ లోయ వద్ద డ్యాం నిర్మించడం ద్వారా ప్రపంచంలోనే అత్యధిక జల విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంతవరకు వినేందుకు బాగానే ఉంది. కానీ భారత్కు ఈ ప్రాజెక్టు ద్వారా కలిగే అతి పెద్ద ప్రమాదమే ఆందోళన కలిగిస్తోంది. యార్లంగ్ సాంగ్పో నది పేరు మనకు కొత్తగా అనిపించవచ్చు. అయితే మన దేశంలో బ్రహ్మపుత్రగా పిలిచే నదినే టిబెట్ లో యార్లంగ్ సాంగ్పో అంటారు. చైనా భాషలో యార్లంగ్ జాంగ్బో అని కూడా పిలుస్తారు. హిమాలయాల్లో పుట్టిన ఈ నది టిబెట్ మీదుగా ప్రవహిస్తూ భారత్, బంగ్లాదేశ్ మీదుగా గంగా నదిలో కలుస్తుంది. యార్లంగ్ సాంగ్పో నది అరుణాచల్లోకి ప్రవేశించిన తర్వాత సియాంగ్ గా మారుతుంది. అస్సాంలో బ్రహ్మపుత్ర నదిగా పేరు మార్చుకుని బంగ్లాదేశ్ లోకి వెళుతుంది. బ్రహ్మపుత్ర నది మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు వరదాయిని. ఈ నదీ జలాల ప్రవాహ తీరు, పంపిణీ వంటి అంశాలపై సమాచార మార్పిడి కోసం భారత్, చైనా మధ్య ఒప్పందం ఉంది. వానాకాలంలో ఈ నదికి విపరీతంగా వరదలొస్తూ ఉంటాయి. ఇరు దేశాల మధ్య ఒప్పందం ప్రకారం బ్రహ్మపుత్ర జలాల సంబంధిత విషయాల్ని చైనా భారత్తో పంచుకోవలసి ఉంది. వరదలొచ్చే అవకాశం ఉన్నప్పుడు నదిలో ప్రవాహ స్థితిగతులు తెలియజేయాలి. కానీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత చైనా ఆ సమాచారాన్ని సరిగా ఇవ్వడం లేదు. బ్రహ్మపుత్ర నదీ జలాలపై తొలిసారిగా 2002లో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత 2008, 2013, 2018లో నాటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశారు. చివరిసారిగా కుదిరిన ఒప్పందం 2023తో ముగిసింది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంకా కొత్త ఒప్పందం జరగలేదు. ఈ తరుణంలో ప్రాజెక్టు నిర్మాణానికి చైనా సిద్ధమవడం కలవరపెడుతోంది. యార్లంగ్ జాంగ్బో నదిపై నిర్మిస్తున్న ఈ భారీ జల విద్యుత్ కేంద్రం కోసం నంచా బార్వా కొండల్లో 20 కిలోమీటర్ల పొడవైన 4 సొరంగాలను తవ్వుతున్నారు. ఈ సొరంగాల ద్వారా నీటిని మళ్లించి ప్రాజెక్టు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు కేవలం జల విద్యుత్ డ్యాం మాత్రమే కాదని పర్యావరణానికి, చైనా జాతీయ భద్రతకు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, ఇంధనం, అంతర్జాతీయ సహకారానికి సంబంధించిన ప్రాజెక్ట్ అని చైనా అధికారులు చెబుతున్నారు. అయితే చైనా చేపట్టిన ప్రాజెక్టును పూర్తి చేస్తే భారత్కు పక్కలో బల్లెంలా మారే ప్రమాదం ఉంది. బ్రహ్మపుత్ర జలాలపై ఆ దేశానికి నియంత్రణ పెరిగిపోతోంది. తాజా ప్రాజెక్టు ద్వారా ఎండాకాలంలో నీటిని
మళ్లించేందుకు చైనాకు అవకాశం ఏర్పడుతుంది. దీంతో అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. మరోవైపు వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి భారీగా వరద ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువనున్న ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. యార్లంగ్ సాంగ్పో ప్రాజెక్టు భారత్ చైనా సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అందువల్ల రక్షణ పరంగానూ భారత్కు సమస్యలు పొంచి ఉన్నాయి. ఒకవేళ యుద్ధ పరిస్థితులు తలెత్తితే ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని ఒకేసారి విడుదల చేసి చైనా వాటర్ బాంబుగా ఉపయోగించే ప్రమాదం కూడా ఉంటుంది. అంత ఎత్తు నుంచి నీటిని విడుదల చేస్తే అల్లకల్లోలమే. అసోం, అరుణాచల్ వంటి రాష్ట్రాలు పూర్తిగా జల సమాధి అయ్యే ప్రమాదం ఉంటుంది. యార్లంగ్ సాంగ్పో ప్రాజెక్టు నిర్మాణంతో భారత్తో పాటు బంగ్లాదేశ్, భూటాన్లకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. బ్రహ్మపుత్ర తీరంలో నివసించే ఆదివాసీలతో పాటు లక్షలాది మంది ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. సియాంగ్ బెల్టులో ఉన్న ఓ గిరిజన తెగ మొత్తం అదృశ్యమైపోతుంది. అసోంలోనూ లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు. బంగ్లాదేశ్ వరకు దీని ప్రభావం ఉంటుంది. భారతదేశం శాంతి, అహింసను ప్రోత్సహించడంతో పాటు పొరుగు దేశంతో మంచి సంబంధాలను మనం కోరుకుంటున్నప్పటికీ గత చరిత్రను చూస్తే చైనాను ఎన్నటికీ విశ్వసించలేం. ఈ డ్యాం అంశంపై దౌత్య మార్గాల్లో భారత సంప్రదింపులు చేస్తున్నప్పటికీ ముందస్తుగా సంసిద్ధత ఎంతో ముఖ్యం. మరోవైపు యార్లంగ్ సాంగ్పో నదిపై నిర్మించే భారీ డ్యాం వల్ల భౌగోళిక, పర్యావరణ సమస్యలు కూడా పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. టిబెట్ ప్రజలు కూడా ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లక్షలాది మంది తమ సొంత ప్రాంతాల నుంచి ఖాళీ చేసి వలస వెళ్లిపోవలసి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే త్రీ గోర్జెస్ ప్రాజెక్టు కారణంగా అనేక ప్రమాదకర సమస్యలు తలెత్తాయి. భూమిపై అతి పెద్ద మానవ నిర్మిత ప్రాజెక్టుగా పేరుగాంచిన ఈ డ్యాం వల్ల నదిలో పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉంటుంది. దీనివల్ల భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రోసెకండ్లు తగ్గిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. మరోవైపు భూమి పొరల్లో ఉండే టెక్టానిక్ ప్లేట్లపై ఒత్తిడి పెరిగి భారీ భూకంపం వచ్చే ప్రమాదం ఉందని కూడా నిపుణులు హెచ్చరించారు. ఈ ప్రాజెక్టును 1994లో ప్రారంభించి 2006లో పూర్తి చేశారు. దీనికోసం 114 పట్టణాలను, 1680 గ్రామాలను చైనా నేలమట్టం చేసినట్లు అంచనా. ఫలితంగా 14 లక్షల మందికి పునరావాసం కల్పించినట్లు లెక్కలు చెబుతున్నాయి. మరి కొత్తగా నిర్మించబోయే డ్యాం వల్ల ఎంతమంది నిరాశ్రయులవుతారో చూడాల్సి ఉంది. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న భారీ హైడ్రో పవర్ డ్యాంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అరుణాచల్ ప్రదేశ్, అసోం ముఖ్యమంత్రులు. ఈ మెగా ప్రాజెక్టు కారణంగా సియాంగ్, బ్రహ్మపుత్ర పరివాహక ప్రదేశాల్లోని జీవావరణం దెబ్బతినే అవకాశం ఉందన్నారు అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు. చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టు కారణంగా వర్షాలు లేనప్పుడు కరువు, అధిక వర్షాలు పడ్డప్పుడు భారీ వరదలొస్తాయని పెమా ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని బ్యాలెన్స్ చేసేందుకు బ్రహ్మపుత్రపై అరుణాచల్లో 11,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే మల్టీపర్పస్ ప్రాజెక్టు నిర్మించాలని కేంద్రానికి సూచించారు. బ్రహ్మపుత్రపై చైనా నిర్మించే మెగా డ్యాంను మొత్తం పర్యావరణానికే ముప్పు అని అభివర్ణించారు అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ. భారత్లోని అరుణాచల్, అసోంలతో పాటు బంగ్లాదేశ్, భూటాన్లకు కూడా ముప్పు పొంచి ఉందని తెలిపారాయన. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పటికే చైనాతో చర్చిస్తోందని తెలిపారు హిమంత బిశ్వ. భారత ప్రభుత్వం ఇప్పటికే తన అభ్యంతరాలను చైనాకు తెలియచేసింది. ఈ మేరకు బీజింగ్కు ఓ గుర్తింపు నోటు పంపింది. బ్రహ్మపుత్ర నది విషయంలో భారత్ తన ప్రయోజనాలను కాపాడుకుంటుందని ఆ రిమైండర్లో స్పష్టం చేసింది. ఈ నదీ జలాలపై భారత్కు ఉన్న హక్కులను పునరుద్ఘాటించడంతో పాటు ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణం విషయంలో చైనా పారదర్శకంగా వ్యవహరించాలని కోరింది. పరిణామాలను భారత్ ఎప్పటికప్పుడు గమనిస్తుందని, అవసరమైనప్పుడు తగిన చర్యలు చేపడుతుందని చైనాకు తెలియచేసినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. కాగా ఇరు దేశాల మధ్య ప్రవహించే నదులు సహా పలు అంశాలపై సీమాంతర సహకారం, పరస్పర సమాచార మార్పిడి చేసుకోవాలని భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో నిర్ణయించినట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. టిబెట్ ప్రాంతం భూకంప జోన్లో ఉందని, అక్కడ తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తుంటాయని, ఇలాంటి చోట భారీ డ్యాం కట్టడం ఆందోళనకరమని పేర్కొంది.